ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా వెరైటీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. దీని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా గోధుమ పిండిని అయితే చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 గంట టైం ఉంటే 2 గంటలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసి వేసేసుకుందాం. ప్లేట్ తీసుకోండి, బౌల్ లాంటిది అయితే తీసుకోకండి. ఈ విధంగా ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, అలాగే ఉప్పు. ఇందులోనే కాస్త గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండితోనే చపాతీలు చేస్తున్నా కాబట్టి గోధుమ పిండి వేసాను. 1 టేబుల్ స్పూన్ అంతా మన వంట నూనె అయితే వేసుకోవాలండి, ఆయిల్. దాని ప్లేస్లో కావాలంటే నెయ్యి అయినా వాడవచ్చు. మొత్తం ఈ విధంగా బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న గోధుమ పిండిని ఈ విధంగా చపాతీ ఉండల్లాగా చేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. బాగా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి డిఫరెంట్గా. అలాగే ఇంట్లో పెద్దలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత కానీ లేదంటే 1/4 టీ స్పూన్ అంత కానీ నూనె వేసేసుకోవాలి, చపాతీ క్వాంటిటీ సరిపడా. ఇందులోనే రెడ్ చిల్లీ పొడి, కొద్దిగా ధనియా పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం చపాతీకి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇటు సైడ్ 2 ఘాట్లు అయితే పెట్టుకోవాలి, మిడిల్లో చేసుకోకుండా. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ సైడ్లను కూడా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇదైతే. దీనికి ఉత్తిదే తినొచ్చు, లేదంటే ఏవైనా కర్రీస్తో తినొచ్చు, చట్నీతో తినొచ్చు. పిల్లలైతే అలాగే తినేస్తారు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ మందంగా ఒత్తుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చపాతీని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్లో 2 సైడ్ల ఇక్కడ చూపించిన విధంగా డిప్ చేసేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసేయాలి. చూడండి, ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత నూనె హీట్ అయిన తర్వాతనే ఈ విధంగా చపాతీని డిప్ చేసి అయితే వేయాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. మళ్ళీ ఫ్లేమ్ అనేది ఎక్కువ చేయకండి. 2 సైడ్ల కాలిన తర్వాత ఫ్లేమ్ని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బాగా కాల్చుకున్నారంటే మనకి బాగా పొంగుతూ ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఎంత బాగుందో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. బాగా ఫ్లఫీగా, సాఫ్ట్గా, మంచి కలర్తో, టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా, పొరలుగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.